పజ్జొన్నలతో చేసిన జావ అయితే ఎప్పుడైనా తాగారా మీరు? తాగలేదా? నేను కూడా ఈరోజే తాగాను. ఫస్ట్ టైం మా అత్తమ్మ చేసింది. వాటర్ పెట్టి వాటర్ బాగా మసులుతున్నప్పుడు ఈ పిండి అయితే అందులో పోసింది. చూడండి అది కుతుకుతూ ఉడుకుతున్నప్పుడు కాసేపు కలబెడుతూనే ఉండాలి, లేదంటే గడ్డలు గడ్డలుగా ఉండలు కడుతుందంట. మన షార్ట్స్ చూసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదనుకుంటా. ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ అని కామెంట్ పెట్టండి. చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు అందులో పెట్టేది ఏంటి అని చూస్తున్నారా? ఉలువలు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఉలువలు. నేను ఎప్పుడూ చూడలేదు. మా విలేజ్లో పండవ అవి, మా చేనులలో కూడా పండవు, నాకు అంతగా తెలియదు. అయితే మా మామయ్య ఎక్కడి నుంచో తీసుకొచ్చాడంట. అవి మనం కూడా పెట్టుకుందాం వస్తాం అనేసి నేనే పెట్టేశాను. ఇంకా మా అత్తమ్మ పొలంలో చల్లుతా ఉంది, ఇంకొన్ని ఉన్నాయి. అలాగే రాగులు కూడా తీసుకొచ్చారట. వాటిని ఏం చేయాలో మా అత్తమ్మకు తెలియలేదంట. రాగిపిండి నేను డైలీ అయితే తాగుతున్నా కదా, రాగి జావ చేసుకొని. ఇవి కూడా చేసుకొని అదే ప్రాసెస్లో తాగుతారు అత్తమ్మ అనేసి నేనైతే, కానీ నేను వీటిని ఎప్పుడు చూడలేదు. ఎంత వేస్టేజ్ ఉందో దాంట్లో అయితే. కడుగుతూ ఉంటే అలానే వస్తా. ఒక 10-15 టైమ్స్ కడిగాను అనుకుంటా. అప్పుడు పోయింది దాంట్లో అయితే. కాసేపు నానబెట్టాను ఇంకాసేపు అయితే. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అయితే అదే ఇంతసేపు జొన్న జావ అయితే చేసింది కదా, ఆ జావని ఇంకో గిన్నెలోకి తీసుకొని పెరిగేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా చితక్ కొడుతూ ఉంది. అంటే అది కొంచెం గడ్డలు గడ్డల్లాగా లేకుండా ఇలా చితక్ కొడితే మంచి టేస్ట్ వస్తుంది. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసేది కానీ నేను ఎప్పుడు తాగలేదు. ఇప్పుడు హెల్తీ ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. పెద్దవాళ్ళు అయితే తెలుస్తుంది. చిన్నప్పుడు ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు కదా. మా అత్తమ్మ అయితే అలా పిసుకుతూ ఉంది. దాన్ని బాగా పిసికి పిసికి చేస్తారు. ఇలా జావలాగా చేసి తాగడమే. ఇంకా నేనైతే ఫస్ట్ టైం ఈరోజు తాగాను, ఎప్పుడు తాగలేదు. ఈ రాగి జావ తాగుతున్నాను కాబట్టి జొన్న జావ కూడా హెల్త్కి మంచిది అనేసి ఈరోజు తాగాను. నేనైతే లాస్ట్కి రాగులన్నింటినీ క్లాత్లో కట్టి పెట్టుకున్నాను. ఈ వీడియో వస్తే లైక్